హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఫుల్ గోబీని తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకున్నాను. అండ్ ఒక క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. దాని లోపల అండ్ కొంచెం ధనియా పౌడర్ ఉంటే యాడ్ చేసి అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కార్న్ ఫ్లోర్ని వేసి యూజ్ చేసుకున్నాను. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ చేయండి. తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్లో కొన్ని బాల్స్ లాగా చేసేసి పెట్టేశాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడైందాక చూసి దాన్ని మనం పకోడీలు వేసుకున్నట్లుగా రౌండ్ బాల్స్ లాగా రెడ్ కలర్ వచ్చిందాక వేసేసుకోండి. నేను కొన్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసాను అండ్ కొన్ని ప్యాన్లో ఫ్రై చేసేసాను. మీరు కూడా ఇలాగా ఒక పేపర్లో తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పెట్టేసుకొని తీసేసుకోండి. అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. ఇక్కడ చూపించినట్లుగా చేసుకోండి. అండ్ పక్కనే నేను కొంచెం గార్లిక్ని కట్ చేస్తున్నాను. ఒక 2 గ్రీన్ చిల్లీ కట్ చేసేసాను. అండ్ ఒక దీన్ని ఏమంటారు, స్ప్రింగ్ ఆనియన్ కూడా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కొంచెం క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాను. క్యాప్సికమ్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ అండ్ ఒక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను. దాన్ని కూడా మంచిగా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాను మొత్తం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ దానిలో ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ని అండ్ స్ప్రింగ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ పీసెస్ మొత్తం వేయండి. ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై అయిందాకా ఉంచండి, లో ఫ్లేమ్లో ఉంచండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోండి. కొంచెం బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత నేను కొంచెం టొమాటో కెచప్ కూడా యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి. మొత్తం బాగా టాస్ చేసిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో తీసుకొని ఒక 1 స్పూన్ సరిపోతుంది. కొన్ని వాటర్లో గిన్నెలో తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి మనం థిక్నెస్ కోసం దీన్ని యాడ్ చేస్తున్నాము. దీన్ని కొంచెంసేపు ఇలాగ టాస్ చేసుకోండి. మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది మనకి మంచూరియా కోసం. ఇప్పుడు ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని దీనిలో యాడ్ చేసేసి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, హెల్తీ కూడా ఇంట్లో చేసుకుంటే మనకి. ఇప్పుడు ఒక మంచూరియన్ టెస్ట్ చేశాను, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని అంతే, హాట్గా మంచూరియన్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.